కూడా అన్నీ కలిస్తే ఇప్పుడు ఎందుకంటే టీం ఒకరోజు ఒక ట్రోఫీ తెచ్చుకుంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందని చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తున్నా అంటే ఓవర్ ద నైట్ అంటారు. ఓవర్ ద నైట్ ఏది అవ్వదు. ఆ నైట్ కోసం ఎన్నో నైట్లు కష్టపడితే ఆ ఒక్క రాత్రి వస్తుంది. సో దట్ ఈస్ ద బేబీ జర్నీ. 100 ప్రీమియర్లు వేయటం అనేది ఎప్పుడో, ఎందుకంటే స్టార్ సినిమాలకు కూడా 4-5 ప్రీమియర్లు జరుగుతాయి. బట్ 100 ప్రీమియర్లు వేయటం ఒకే రోజు, అక్కడ నుంచే బేబీ జర్నీ స్టార్ట్ అయింది. మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీలో ఒకడిని కాబట్టి అన్నీ కాకుండా కథ నచ్చి, ఎందుకంటే నా సినిమాలు బాగాలేనప్పుడు కూడా చాలా బ్యాడ్ రేటింగ్స్ వచ్చాయి. సో నిష్పక్షపాతంగా ఉండే మీడియా బేబీని మొదటి నుంచి ఒక పిల్లల్లాగా మోస్తూ ఇప్పటివరకు కూడా, ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత బేబీ ప్రెస్ మీట్ పెడితే హాల్ అంతా ఫుల్గా ఉంది అంటే ఒక మంచి సినిమాకి మీడియా ఇచ్చే రెస్పెక్ట్. కాబట్టి మీ మీడియా, మన మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సో బేబీ హిందీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. దాని వివరాలు త్వరలోనే చెప్తాం. రాజేష్ ఎందుకంటే బేబీలో ఉన్న సెన్సిబిలిటీస్తో వేరే ఇంకెవరు డైరెక్ట్ చేయలేరు ఈ కథని. సో హిందీలో కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇందాక అన్నారు కదా రెమ్యునరేషన్ అని, హిందీలో ఆయన కూడా పార్ట్నరే. సో మా ఇద్దరి కాంబినేషన్లో, మా ఇద్దరికి మేమంటే ఒకళ్ళంటే ఒకళ్ళు అంటే చాలా ఇష్టం. సో మా ఇద్దరి కాంబినేషన్లో ఇంకా చాలా చిత్రాలు ఆయన డైరెక్షన్లో రాబోతున్నాయి. మేము ఇద్దరం కలిపి ప్రొడక్షన్ చేస్తున్నాం. సో మా జర్నీ అనేది ఒక స్నేహం, మా మధ్య బిజినెస్ అనేది లేదు, స్నేహం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ. ఎందుకంటే నేను ఆయన అంతా ఈయన రాజేష్ రాతని ఆయన అంతగా తలలోకి తీసుకుని, మైండ్లోకి, బాడీలోకి ఎక్కించుకుని తనే ఒక ఆనంద్. అంటే ఈ సినిమాలో అందరూ ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు వాళ్ళే. సో వాళ్ళే ఆ క్యారెక్టర్ అన్నట్టు బిహేవ్ చేశారు ఆ 2 ఇయర్స్ పాటు. సో అందుకే అవుట్పుట్ వచ్చింది. సో నా బ్రదర్ ఆనంద్కి, అలాగే ఇంకో హీరో విరాజ్కి కూడా, అలాగే తెలుగు అమ్మాయి వైష్ణవి. ఎందుకంటే ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ మీద పట్టు, ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్పు, ఆ లాంగ్వేజ్ తెలుసుంటేనే అవుద్ది. అందుకే మా బ్యానర్స్లో ఎక్కువ కూడా తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాం. ఐ థింక్ వైష్ణవి ఈజ్ 5th గర్ల్ ఇంట్రడ్యూస్. ఇంకో 2 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగు అమ్మాయిల్ని. సో నేనైతే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, రాజేష్ గారు ఏంటి, బేసిక్గా ఇది ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నాం అంటే ఎక్కడో ఒక చోట మార్పు స్టార్ట్ అవ్వాలి. మా ముగ్గురికి కూడా వీలైనంత మంది తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తే ఇది చూసి ఇంకొందరు చేస్తే తెలుగు అనే అమ్మాయిలకి కూడా ఎక్కువ ఇది వస్తుందని మా నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయిని పెట్టకపోయినా ఎవరే అనుకోకూడదు, ఎందుకు మనం చాలామంది పెట్టాను కాబట్టి. అలాగా. సో శ్రీరామ్ చంద్ర గారికి, మొత్తం అందరికీ పేరు పేరున, ఇంకా నా పిఆర్ టీం, ఏలూరు సీనుకి, మా సురేష్కి, జిఎస్కే మీడియా, అలా డిజిటల్ టీం, వినీత్, అందరూ కూడా ఇది మా సినిమా అనుకుని చెప్పి పనిచేశారు. సో అందుకనే ఇంత విజయం ఇదైంది. అలాగే మారుతి గారు ఎప్పుడు నాకు వెనకుండి ఈ సినిమా ఒక బడ్జెట్ ఎక్కువ అవుతున్నా, డేస్ ఎక్కువ అవుతున్నా కూడా అందరూ కూడా రకరకాలుగా అనుకునేవాళ్ళు, కానీ నన్ను మారుతి ఒకడే ఓకే కానీ అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే ఈ సినిమాకి ఇంత సక్సెస్ వచ్చింది. సో నాకు జీవితంలో దొరికిన 2 గిఫ్ట్లు ఏమన్నా ఉంటే ఒకటి మారుతి, ఒకటి సాయి రాజేష్. ఇద్దరు నా స్నేహితులు అవటం. ఎందుకంటే వేరే ప్రొఫెషనల్ డైరెక్టర్ అయితే వాళ్ళతో ఇలా చేయాలనే డిస్కషన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వల్ల ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఏదన్నా వచ్చినా నేను అర్థం చేసుకునేవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు, నేను అర్థం చేసుకునేవాడిని. ఒక స్నేహితుడు డైరెక్టర్ అయితే ఉండే వెసులుబాటు ఏంటో నాకే తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజేష్ కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు వచ్చింది, దీంతో ఫిలింఫేర్ వచ్చింది. సో అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నే నంది అవార్డులు కూడా ప్రకటించారు. సో ఇండస్ట్రీ కూడా నంది అవార్డులో కూడా కొన్ని అవార్డులు. సో ఈ సినిమాకి ప్రజలు ఇంత ఆదరించిన సినిమాకి ఈ అవార్డులు కూడా వస్తాయని, ఈ సినిమాని ఇంత ఆదరించిన మీడియాకి, మరియు ప్రతి ఒక్కరికి కూడా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి, అలాగే మీమ్స్కి, ఇతర